ఈ ట్రిప్ పార్టీ వాళ్ళకి 2 గంటలకు వస్తానని చెప్పి నెక్స్ట్ రోజు మార్నింగ్ 6:30కి తీసుకెళ్లి పాయింట్ లో పెట్టా. మనం ముందు ట్రిప్ కాటాదానికి లోడ్ తీసుకొచ్చాం కదా, అది పాయింట్లు ఇంకా పెట్టలేదు. వచ్చే దారిలో అవుటర్ మీద ఉండేటప్పుడే మనం ఈ లోడ్ కన్ఫర్మ్ చేసాము. ఎలానో 12:30 1 గంటకల్లా అన్లోడ్ అయిపోద్ది అనుకున్నా, కానీ పాయింట్ కి వెళ్ళి చూసేటప్పుడు మెటీరియల్ దించడానికి ప్లేస్ లేకపోతే సాయంత్రం 5:30కి స్టార్ట్ చేశారు అన్లోడింగ్. ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నా ఈ లోడ్. కాకుంటే మా ఓనర్ గారు పార్టీ వాళ్ళతో మాట్లాడుకుని మొత్తానికి అయితే ఈ లోడ్ ఉంచారు. మనకి ఈ ట్రిప్ సాద్నగర్ నుండి నెల్లూరు దగ్గర పంటపాలేము. ప్రెసెంట్ కాటాదంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుండి సాద్నగర్ లోడింగ్ పాయింట్ కి 46 కిలోమీటర్లు ఉన్నది. అక్కడ నుండి శంషాబాద్ రోడ్ మీదకి సాద్నగర్ లోడింగ్ పాయింట్ దగ్గరలో వెళ్ళి పెట్టుకున్నాను బండి. మళ్ళీ పొద్దున్న లేచి కంపెనీ దగ్గరికి వెళ్ళి బండి ఎంట్రీ చేయించుకున్నా. లోడింగ్ పాయింట్ లో కూడా బండి పెట్టేశాను. మనకి ఇప్పుడు లోడ్ అయ్యేవి కార్టూన్ లేని. బాడీ చూస్తే వర్షం పడడం వల్ల పచ్చి పచ్చిగా అయిపోయి ఉన్నది. అందుగురింటే మన కార్టూన్ సీట్లు వేసి లోడింగ్ స్టార్ట్ చేశారు. 9:30 కల్లా లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. పట్ట కూడా వేసి కట్టేసాము. ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. ఇప్పటి వరకు బిల్లులు రాలేదని అక్కడే ఉన్నాను. మనతో పాటు లోడ్ అయిన కంటైనర్ ఉంది, అది ముంబై వెళ్తుంది. మన వాళ్ళు పరిచయం అవుతే ఆ బండిలోకి కూర్చోయన్నాం అందరము. అక్కడికి గంట తర్వాత మన వాళ్ళు 12:45కి బిల్లులు పెడితే అప్పుడు స్టార్ట్ అయ్యాను మావా. ఇప్పుడు వెళ్ళే రూట్ నంద్యాల, మైదుకూరు, బద్వేల్, బుచ్చి మీదుగా నెల్లూరు వెళ్ళిపోతాను. ఎలానో రెగ్యులర్ గా రూట్ తిరుగుతుంటాం కాబట్టి ఈసారి ఈ రూట్ నుండి వెళ్దామా. ముందుగా బొంగ దగ్గరికి వెళ్ళి ఒక 4500 డీజిల్ కొట్టించాను. అక్కడ నుండి ముందుకెళ్లి బండి పక్కన ఆపుకొని భోజనం చేయని కాప తిన్నాక అక్కడ నుండి బయలుదేరి ఒక 250 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా వెళ్ళి మైదుకూరు దగ్గర బండి ఆపుకున్నాను. తలనొప్పి కొడుతుందని ఒక టీ దాకా అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యా. ఇంకెక్కడ నుండి నెల్లూరు వచ్చేసి 156 కిలోమీటర్లు ఉంది. ఈ రూట్ లో మెయిన్ ఏంటంటే టైం అసలు కలదు. ఉన్న 156 కిలోమీటర్లకి ఏం లేదని 5-5:30 గంటలు పడుతుంది మామ. ఫ్లైఓవర్లు రోడ్లు బాగు చేస్తున్నారు కాబట్టి ఎంత టైం పడుతుంది. అవి కంప్లీట్ అయ్యాక అప్పుడు కాస్త తొందరగా వెళ్ళిపోవచ్చు. మొత్తానికి నెల్లూరు పంటపాలెం అన్లోడింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాను. టైం ఇప్పుడు 12:15 అవుతుంది. మన పొద్దున్న వచ్చి అన్లోడ్ చేస్తారు కాబట్టి నైట్ ఇక్కడే పడుకున్నా. మళ్ళీ తెల్లవారులేసి అన్లోడింగ్ పాయింట్ లో బండి పెట్టి తాలిపి పట్టా తీసాను. మన వాళ్ళు వచ్చి అన్లోడ్ చేసుకుంటారు. ఈ ట్రిప్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ లోడ్ లో కలుద్దాం. బోలో జై శ్రీరామ్.